ఏంట్రా ఇప్పుడేనా రావడం? ఏంట్రా అలా అయిపోయావు? మంచిగా మన ఊర్లో పని చేసుకోవచ్చు కదా. ఎందుకురా అలా బార్డర్లో చలికి వణకడం, ఎండకి ఎండడం, అలా కాపలా కాయడం అవసరమా? నిజమేరా, నువ్వు ఇంత సంతోషంగా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే మేము అమాయకులం కాబట్టి. ప్రాణాలకి తెగించి ఎంత ఎండ ఉన్నా, ఎంత చలి ఉన్నా, ఒక పూట అన్నం ఉన్నా, ఒక పూట అన్నం లేకపోయినా మీకోసం మేము కాపలు కాస్తాం. నా దేశం కోసం, నా ప్రజల కోసం నేనేమన్నా చేస్తాను. మాలాంటి వాళ్ళని చూసి చేతులెట్టి దండం పెట్టిపోయినా పర్లేదురా, అలాంటి మాటలు మాత్రం మాట్లాడుకో. మీకోసమేరా మేము అక్కడ మా వాళ్ళకి దూరంగా బతికేది. సారీరా, తప్పుగా మాట్లాడాను. పర్లేదురా, మీ అమ్మగారిని అడిగినని చెప్పు, సరేనా? సరేరా. భగ 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 భగమండే నిప్పుల వర్షమొచ్చిన. ఏమండి, ఒక నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తున్నాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరోళ్ళందరి దిష్టి పోవాలి. ఎంతమంది కళ్ళు పడ్డాయో మీ మీద. తూ కొట్టండి. తూ లావణ్య, నీ సంతోషం కోసం దిష్టి తీసుకో, అంతేగాని ఎవరో కళ్ళు నా మీద పడతాయని మాత్రం అనకు. దేశాన్ని రక్షించే సైనికుని చూసి ఎవరైనా గర్వపడతారు, అంతేగాని అసూయపడరు. ఇంతకు పిల్లలేరి? మీకు ఇష్టం ఉన్నవన్నీ తీసుకొచ్చాను. బాగా చదువుకుంటున్నారా? సరే పదండి, లోపలికి వెళ్దాం. సరే నాన్న. ఏమండి, ఆగండి, అప్పుడే చేయగడుకోకండి, ఇప్పుడే వచ్చేస్తున్నా. కొంచెం అన్నం వేసుకోండి, అక్కడ టైంకి తినక బాగా చిక్కిపోయారు. నీకు తెలీదు లావణ్య, బార్డర్లో డ్యూటీ చేసేటప్పుడు ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారని ఆ ఆనందంతో మాకు ఆకలి కూడా అవ్వదు. శత్రువులు దొంగచాటిగా దాడి చేసి మా శరీరంలో బుల్లెట్ దించినా చావుబోయే ముందు కూడా శత్రువు అడుగు ముందు వేయకుండా ఆలోచిస్తాం. నేను కూడా నాన్నలాగా ఆర్మీలో జాయిన్ అవుతా అమ్మా. సరే నాన్న. నాన్న నాన్న, ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? ముందు దేశం పైన ప్రేమ ఉండాలి. దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్క కుటుంబం, అది నా కుటుంబం అనుకోవాలి. నాన్న, ఉగ్రవాదులు ఎందుకు ప్రతి చీటి మాటకి మన పైన యుద్ధాలు చేస్తారు? ఉగ్రవాదులు ఎన్నిసార్లు దాడికొచ్చినా చివరికి వెనుక అడుగు వేయడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ ఉండదు. అమ్మా, మరో కొన్ని రోజుల్లో మనకు రిపబ్లిక్ డే రాబోతుంది. ఆ పండుగని మనం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం, సరేనా? నాన్న, ఆ రోజు నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు నాన్న? ఆ రోజు నీకు మంచి స్పెషల్ గిఫ్ట్ ఇస్తా, సరేనా? రాజన్న, ఓ రాజన్న. బాబు, ఎలా ఉన్నావు? ఆర్మీలో చేస్తున్నావు అంట కదా, గొప్ప అడివి. దేశానికి సేవ చేయడం అంటే మామూలు మాటనా? మేము పొలంలో పనిచేసుకున్నప్పుడు నీ గురించి మాట్లాడుకుంటాం, తెలుసా? నువ్వు నన్ను పిలిచి పలకరించావంటే చాలా సంతోషంగా ఉంది. అదేంటి రాజన్న అలా అంటావు? దేశానికి సైనికుడు ఎంత ముఖ్యమో రైతు కూడా అంతే ముఖ్యం. మేము దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటే మీరు ప్రజలందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నారు. సైనికుడు, రైతు దేశానికి రెండు కళ్ళు లాంటి వారు. జై జవాన్, జై కిసాన్. దేశంలో అందరూ బాగుంటే ఈ సైనికుడికి, ఈ రైతుకి ఇంకేం కావాలి? వస్తా బాబు, పంటకు నీళ్ళు పెట్టాలి. జై హింద్. ఏంటి నాన్న ఇంత తొందరగా లేపావు? అసలే నైట్ చాలా లేట్గా పడుకున్నాం, ఇంకా కొంచెంసేపు పడుకుంటాం నాన్న, ప్లీజ్ నాన్న. తప్పమ్మా, ఇవాళ రిపబ్లిక్ డే, మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఎంతోమంది మహానుభావులు వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళని గుర్తు తెచ్చుకొని ఈ పండుగని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. 10 మంది అనాథ పిల్లలకి అన్నం పెడదాం. ఈరోజే కాదు నాన్న, మా బర్త్డే రోజు కూడా 10 మందికి అన్నదానం చేద్దాం.
మాకు బట్టలు లేకుండా పర్లేదు నాన్న. 10 మందికి కడుపు నిండా అన్నం పెడదాం, సరేనా? చిన్నపిల్లలైనా మీ పెద్ద మనసు చూస్తే ఒక సైనికుడిగా నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పినట్టే చేద్దాం, సరేనా? సరేనా అన్న? ఏమైంది డల్లుగున్నావు? ఒంట్లో బాగాలేదా? ఆరోగ్యం బాగానే ఉందండి, మనసే బాగాలేదు. కళ్ళు మూసి తెరిచే లోపల సెలవులన్నీ అయిపోయాయి. మళ్ళీ మీరు ఆర్మీకి వెళ్ళిపోతారని బాధగా ఉంది. నువ్వు దేశ సైనికుడి భార్యవి. నీ మొహంలో చిరునవ్వు, గుండెలో ధైర్యం ఉండాలి, అంతేగాని భయం బాధ ఉండకూడదు. దూరం మన మధ్య ప్రేమని ఇంకా పెంచుతుంది. నేను ఎక్కడున్నా నా మనసు మీ దగ్గరనే ఉంటుంది. ఎలాగో మళ్ళీ సమ్మర్లో వస్తాను కదా, నవ్వుతూ నన్ను పంపించు. సరే అండి. నేను మిమ్మల్ని మిస్ అవుతాను నాన్న. నువ్వు వెళ్తుంటే నాకు ఏర్పొస్తుంది నాన్న. తప్పమ్మా, అలా ఏడవకూడదు, నవ్వుతున్నాను పంపించాలి. అయినా నేను ఎక్కడికి వెళ్తున్నాను? నీలాంటి చిన్నపిల్లలని, మా లాంటి అమ్మ నాన్నలని, మనలాంటి కుటుంబాలని ఉగ్రవాదుల నుంచి, టెర్రరిస్ట్ నుంచి కాపాడడానికి కదా నేను వెళ్తున్నాను. మన దేశం బాగుంటే మనమంతా బాగుంటాం. నిజమే నాన్న, ఐ లవ్ మై ఇండియా. నువ్వు హ్యాపీగా వెళ్ళినాన్న. అమ్మని మేము బాగా చూసుకుంటాం. అమ్మ లాంటి దేశాన్ని నువ్వు బాగా చూసుకో. జై హింద్. జై హింద్. నాన్న ఒక నిమిషం. నాన్న ఈ చాక్లెట్స్ తీసుకో. ఈ చాక్లెట్స్ ఎందుకమ్మా? నాన్న ఆర్మీలో నీతో పాటు డ్యూటీ చేసే అంకుల్స్ కి చాక్లెట్ ఇచ్చి హ్యాపీ రిపబ్లిక్ డే విషెస్ చెప్పు. తప్పకుండా చెప్తానమ్మా. నాన్న మేము పెద్దయ్యాక వస్తామని, దేశాన్ని రక్షణ కల్పిస్తామని చెప్పు. అందరు చిన్నపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు దేశం గొప్పదనం గురించి చెప్పి ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుని తయారు చేయాలి. దేశానికి సేవ చేయడం అంటే కన్న తల్లికి సేవ చేయడమే. సరే వెళ్ళొస్తాను. నాన్న నా గిఫ్ట్ ఇస్తా అన్నావు. అవునరా, ఇదిగోరా నీ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. జై హింద్. జై హింద్. బాయ్ నాన్న, జాగ్రత్త. బాయ్ అండి, జాగ్రత్త. బాయ్ నాన్న. బాయ్ రా, మీరందరు జాగ్రత్త, సరేనా? బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.